అసలు ఐబొమ్మ పని అయిపోయిందని ఎవరన్నారు? ఇంకా అవ్వలేదు. సోషల్ మీడియాలో వీడియోస్ చూసాక నాకు చాలా డౌట్స్ వచ్చేవి. డైవోర్స్ తీసుకోవడానికి ఇండియాకొస్తే తనతో పాటు 20 ల్యాప్‌టాప్స్ ఎందుకు తీసుకొస్తాడన్న ఒక డౌట్ కూడా నాకు రైజ్ అవుతా ఉంది. అంటే ఈ పైరసీ ఎప్పుడో 20 ఇయర్స్ నుంచి జరుగుతుంటే ఇప్పుడే దీని మీద ఎందుకు ఫోకస్ వచ్చిందన్న క్వెషన్ కూడా రైజ్ అవుతుంది. ఇప్పుడే ఎందుకు వీళ్ళు దొరికారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. యాస్ ఏ మార్కెటింగ్ అనలిస్ట్‌గా ఇదొక మార్కెటింగ్ స్టంట్‌లా చూడాలా? లేకపోతే నిజంగా ఐబొమ్మ ఎడ్విన్ దొరికాడా అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు దాకా లాజికల్‌గా ఆలోచించిన మనం కొంచెం టెక్నికల్‌గా ఆలోచించాలి. ఒక మూవీని షూట్ చేసి దాన్ని అప్‌లోడ్ చేయాలంటే ఒక హోస్టింగ్ స్పేస్ కావాలి. మీరు గనక ఆ పైరసీ మూవీని ఓపెన్ చేయాలంటే దానికి ఒక డొమైన్ కావాలి. అండ్ ఈ రెండింటిని ఒక వెండర్ ఇవ్వకపోతే ఈ రవి అనే పర్సన్ ఆ మూవీని ఎలా అప్‌లోడ్ చేసేవాళ్ళు? బేసిక్‌గా సోషల్ మీడియాలో రవిని పాజిటివ్‌గా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, నెగెటివ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక పర్సన్ పాజిటివే ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ టికెట్ రేట్లు పెంచడం వల్లే చాలా మంది పైరసీని చూడటానికి ఇష్టపడతారు. ఇన్ కేస్ ప్రొడ్యూసర్స్ గానీ, డైరెక్టర్స్ గానీ వాళ్ళ టికెట్ ప్రైస్ మినిమమ్‌గా పెడితే ప్రతి ఒక్కళ్ళు వెళ్లి థియేటర్‌లో చూసే ఛాన్సెసే ఉంటాయి. యాస్ పర్ మై అనాలిసిస్ ఇమ్మాడి రవి అనే పర్సన్ ఐబొమ్మలో ఒక పార్ట్ లాంటివాడు. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ టీమ్ చాలా పెద్దది. ఒక హ్యాకర్ దగ్గర నుంచి ఒక థంబ్‌నెయిల్ డిజైన్ చేసే వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. మీరు గనక ఐబొమ్మకి గానీ, ఇమ్మాడి రవికి గానీ సపోర్ట్ ఇస్తున్నారా? లేకపోతే అబ్జెక్ట్ చేస్తున్నారో ఈ వీడియో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.